సరే సరే జరుగుతుందా? నా పేరు కనకపూడి శ్రీను, హైకోర్టు అడ్వకేట్ని. నేను ఇప్పుడు పత్రికా ప్రకటన ఒకటి ఇచ్చి ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మీ అందరూ ద్వారా నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ వాటి గురించి కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను. నేను ముదినేపల్లి ఒకరోజు జనవరి నెలలో కైకలూరు వెళ్ళొచ్చేటప్పుడు బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ మధ్యలో ముదినేపల్లి దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్ వెళ్ళి చూపించుకుందాం అన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అది ఈవినింగ్ టైం 4-5 ఆ టైంలో అయింది. హాస్పిటల్లో సిబ్బంది ఎవరు లేరు. అక్కడ ఎందుకు లేరు, ఈ టైంలో ఎవరైనా ఉండాలి అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఏ స్టాఫ్ అనేది కనపడలేదు. తీరా అసలుకి ఆ హాస్పిటల్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఎవరూ లేరు, ఇది పబ్లిక్ హాస్పిటల్ కదా, ప్రభుత్వది కదా, ఎవరూ లేరని నేను దాని మీద ఒక ఎంక్వైరీ అనేది నా సొంతగా ఒకటి రెడీ చేశాను. అది ఏంటంటే భయంకరమైన విషయాలు తెలిసినాయి. ఎలాంటివి అంటే ఆ విషయాలు చూడటానికి చిన్నదానిలాగా ఉంటుంది కానీ భయంకరంగా మత ప్రచారం అనేది అక్కడ జరుగుతుంది. అక్కడున్న డాక్టర్ గారు శాంతిశ్రీ గారు అంట, తర్వాత పిహెచ్ఎన్ గారు, అక్కడున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అక్కడున్న అందరూ స్టాఫ్ మొత్తం ప్రతి శుక్రవారం అదే హాస్పిటల్లో మత ప్రచారాలు చేస్తున్నారని తేలింది. తర్వాత దీని గురించి ఇంకా నేను లోతుకెళ్తే అక్కడ హిందూ పేషెంట్లు ఉంటారు కదా, ఆరోగ్యం బాగోకుండా ఉండేవాళ్ళు, వాళ్ళను కూడా మీకు ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయిద్ది అని వచ్చిన వాళ్ళకి తెలియపరుస్తున్నారని నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఆ తెలిసిన తర్వాత నేనేం చేశానంటే ప్రత్యేకంగా నేను కొన్ని వీడియోలు, తర్వాత ఆడియోలు, వాళ్ళు చర్చించుకున్న విషయాలు అన్ని ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలనుకున్నానంటే ఇది పబ్లిక్ ఇష్యూ వెళ్తే ప్రభుత్వానికి వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుద్ది, ఇది వ్యతిరేకత అనేది అవుద్ది, ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది అవుద్ది అని నేను ప్రత్యేకంగా ఒక నోటీసు సంబంధిత అధికారులకి నేను నోటీస్ పంపించాను. మొత్తం 5గురికి, డిఎంహెచ్ఓకి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ నేను నోటీస్ పంపించాను. ఇలా జరుగుతున్న ప్రార్థనలో వాళ్ళని సస్పెండ్ చేయండి, హాస్పిటల్లో ప్రక్షాళన చేయండి అని నేను వాళ్ళకి ఇలా నోటీస్ పంపించిన 2 నెలల వరకు కూడా మాకు అక్నాలజ్మెంట్ అందినట్టు అక్నాలజ్మెంట్లు ఉన్నాయి. కానీ అటు నుంచి మాకు రిపోర్ట్ మాకు దీని గురించి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఏది వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంది ఏంటనేది కూడా తెలియపరచలేదు. మళ్ళీ దీని గురించి నేను ఏం చేశానంటే నేను స్వచ్ఛందంగా ఇక్కడ హెల్త్ డైరెక్టర్ గారు పద్మావతి గారు ఉంటే బిఎస్ఎన్ఎల్ దగ్గర నేను వెళ్ళి 4 సార్లు వెళ్ళాను 2 నెలల్లో. మేడం ఇలా మేము కంప్లైంట్ పెట్టాము, ఇది చిన్న విషయం కాదు, ప్రార్థన ఇది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ప్రార్థనా ప్రేయర్తో మత మార్పులు జరుగుతున్నాయి, వైద్యాన్ని పక్కన పెట్టారు, ప్రార్థన చేస్తున్నారు, ఇది పబ్లిక్ లో కాదు చేసేది, హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లు, వీడియోలు, ఆడియోలు, తర్వాత స్క్రీన్ షాట్లు అన్ని ఎవిడెన్స్ అనేది అందరికీ పంపించాను. వీళ్ళ అధికారులందరూ వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్ గారు ఇచ్చిన ఆ ముడుపులకో కానీ దేనికో నాకు తెలియదు, ఆమె ఏది చెప్తే వీళ్ళు అది వింటున్నారు, నిద్రపోతున్నారు, వ్యవస్థ మొత్తం నిద్రపోతుంది. అయితే నేను 4 సార్లు వెళ్ళి విషయం కూడా చెప్పా, మేడం ఇది చాలా సీరియస్ విషయం, రాష్ట్రం మొత్తం సంబంధించిన విషయం ఇది, ఎందుకంటే మత మార్పులు హాస్పిటల్లో జరుగుతున్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోండి, చర్యలు అనేది తీవ్రంగా తీసుకోండి, ప్రక్షాళన చేయండి, అక్కడ ఎవరైతే హాస్పిటల్లో ప్రార్థనలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి ఇక్కడ ఎలాంటి ఏపీలో అనేది జరగకుండా చూడాలని నేను పర్సనల్గా వెళ్ళి 4 సార్లు ఆఫీస్లో వెళ్ళి మాట్లాడాను. నేను వెళ్ళినట్టు అక్కడ ఆఫీస్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఏలూరు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఆ రోజు డిఎంహెచ్ఓ గారు లేకపోతే ఏవో గారికి కూడా చెప్పాను,
మరి అక్కడ డాక్టర్ గారు కొన్ని ఇల్లీగల్ పనులు కూడా చేస్తున్నట్టు నాకు దృష్టికి వచ్చింది. ఏంటంటే ఒక అబార్షన్ చేస్తే 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటుంది. ఈ డబ్బులు ఏమన్నా అధికారులకు ఏమన్నా పంచిపెడుతుందన్న డౌట్ అనేది నాకు కలుగుతుంది వీళ్ళు చర్యలు తీసుకోకపోవటం వల్ల. దాని పూర్తి ఎవిడెన్స్ అనేది నా దగ్గరికి ఇంక పూర్తిగా రాలేదు. అది కూడా వచ్చిన తర్వాత పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేద్దామని నేను ఆగాను. ఓకేనా? ఇది భయంకరమైన మత మార్పిడి చేయడానికి శాంతిశ్రీ గారు పై అధికారులు కూడా ఆమె సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. 2 నెలల నుంచి నేను తిరుగుతున్నా. ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారని నేను తిరిగితే నన్ను అవమానకరంగా దీని గురించి ఎంత నిర్లక్ష్యం అంటే సమాధానం డిఎంహెచ్ఓ గారు కానీ, పద్మావతి గారు డిహెచ్ గారు కానీ, ఏలూరు కలెక్టర్ గారు అసలు సమాధానమే లేదు. వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి సార్, అందరూ కళ్ళు తెరిచి, అధికారులందరూ కళ్ళు తెరిచి ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చూడండి. ఎందుకంటే నేను ప్రార్థనకి వ్యతిరేకం అనేది కాదు. ప్రార్థన ప్రభుత్వ కార్యాలయాల్లో చేయడానికి ఏ అధికారం లేదు. నేను అది పట్టుకుంది. ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ మీరు ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? మీ సొంతగా మీ ఇళ్ళ దగ్గర చేసుకోండి, బయట ఎక్కడైనా చేసుకోండి. అసలు పబ్లిక్ ఏంటి, జనాలు చూపించుకున్న హాస్పిటల్ వైద్యం చేయాలి. మీరు వైద్యాన్ని పక్కన పెట్టారు, ప్రార్థనలు చేస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఎందుకని నేను అడుగుతున్నాను. ఫోటోలు డిఎంహెచ్ఓ గారు ఇక్కడ మన డిహెచ్ గారికి నేను చెప్పాను, నేను కంప్లైంట్ ఇచ్చిన ఫోటోను ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఇవన్నీ పబ్లిక్ చేయమాకండి, నా డీటెయిల్స్ కానీ ఎవరు కూడా వాళ్ళకి చెప్పమాకండి అని నేను లెటర్లో పెడితే వాళ్ళు ఏం చేశారు, ఎంక్వైరీకి వెళ్ళారంట. నా పర్సనల్ డీటెయిల్స్ అక్కడ ఒక 50-60 మంది స్టాఫ్ ఉంటే అక్కడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ అన్ని అక్కడ డాక్టర్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంక్వైరీకి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి అబ్జెక్ట్ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే నా పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ విజయవాడ ఎంక్వైరీ చేసుకున్నారు. నా ఎమ్మటే ఒక 4-5 నాకు తెలిసి విజయవాడలో నా వెనకుండి నన్ను భయపెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది కుదరలా, నేను ఒక అడ్వకేట్నని. ఇది చూడండి, మీకు దీంట్లో ఫోటోలు ఎవిడెన్స్ అనేది ఉండిద్ది. వాళ్ళ ఎంక్వైరీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు పెట్టిన మెసేజ్, ఆమె హెడ్ ఎవరు ఇంటర్వ్యూ కూడా నేను తీయలేనంట, ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళు కానీ నేను కానీ. మరి గవర్నమెంట్ వ్యవస్థలో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఆమె ఎయిర్ పీకలేరని వార్నింగ్ ఇస్తుంది. సార్ కలెక్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి ఇంటి దగ్గర వాళ్ళ ప్రార్థనలు పెట్టించుకోమని చెప్పండి. వీళ్ళు ఉద్యోగాలు పనిచేయరు, పేషెంట్లని గాలికి వదిలేశారు. ఓకేనా? పబ్లిక్ గా ఇబ్బంది పెడుతున్నారు. మీరు పట్టించుకోండి. పద్మావతి మేడం, నేను మీకు చాలాసార్లు విషయం చెప్పా, ఇది రాష్ట్ర ఇష్యూ, ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎంక్వైరీకి వెళ్ళి పంపించిన తర్వాత కూడా ఆమె హెచ్చరికతనం అనేది జరుగుతుంది అని నేను వివరంగా చెప్పాను. అయినా కానీ మీరు పట్టించుకోలేదు. ఈ రోజు ఎంత ఇష్యూ అవుతుంది, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని నేను తెలియపరుస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, నా వైపున ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ సమానం. కానీ ప్రభుత్వం సంబంధించిన ప్లేసుల్లో ప్రార్థనలు పెట్టమాకండి, తర్వాత ఇల్లీగల్ పనులు చేయమాకండి, డాన్సులు గీన్సులు ఇలాంటివి ఏమి చేయమాకండి. ఆల్రెడీ వేరే జిల్లాలో డాన్సులు వేశారని 2 సస్పెండ్ చేశారు. మరి ఈ డాక్టర్ గారిని ఏం చేస్తున్నారు? అక్కడ 50-60 మంది స్టాఫ్ ప్రార్థనకు పాల్గొంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పబ్లిక్ గా మీరు వచ్చి సమాధానం చెప్పండి. నా దగ్గర ఎవిడెన్స్ మీకు పంపించాను, పెన్ డ్రైవ్ తో సహా ప్రతిదీ కూడా. ఇప్పుడు నేను ప్రెస్ కూడా మీకు పంపిస్తాను సార్, ఎవిడెన్స్ అన్ని ప్రతిదీ ఉన్నాయి వాళ్ళు చేసేవి. ఇప్పుడు నా డిమాండ్లు ఒక 3 చెప్తాను సార్. విషయం ఏంటంటే, హాస్పిటల్ అనేది వైద్యమే జరగాలి, వైద్యమే చేయాలి. పేదలకి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ట్రీట్మెంట్ ఇవ్వండి.